హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనమైతే మన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనుల్లో ఒకటైన N11 రోడ్డు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వివిధ ఈ సిరీస్ రోడ్స్తో అయితే కనెక్ట్ అవుతుందండి. ప్రతి ఈ సిరీస్ రోడ్డుకి ఎన్ సిరీస్ రోడ్డుకి ఒక జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి నిడ్ ఇన్స్టిట్యూట్ అండి. నేను ఇక్కడ నుంచి మనకి ఏదైతే జడ్జిస్ బంగ్లాలు ఉన్నాయో అక్కడ వరకు E6 రోడ్డు వరకు అయితే నేను ఇప్పుడు రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తాను. అలాగే మధ్యలో గెజిటెడ్ టవర్స్, అలాగే ఎన్జిఓ టవర్స్, సీఎం గారి ఇల్లు అన్నీ అయితే ఈ వీడియోలో చూద్దామండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి, హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది డివైడర్కి ఈ కటింగ్లు అయితే చేస్తున్నారనమాట. ఏదైతే ఈ వాటర్ రోడ్డు మీద నిలవకుండా డైరెక్ట్గా డక్స్లోకి వెళ్ళిపోవడం కోసం. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి, మొత్తం తారుకి సంబంధించి ఫినిషింగ్ లేయర్ వేయడానికి గమ్మునైతే వేశారనమాట. దీని మీద ఇంకా 2 కోటింగ్స్ ఆఫ్ తార్ అయితే వస్తుందండి. ఆల్రెడీ వేసిన రోడ్డునైతే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఫినిషింగ్ లేయర్ అనమాట. చాలా బాగుందండి, రోడ్స్ అయితే చాలా స్మూత్గా బాగున్నాయి అన్నమాట. రెండు వైపులా డివైడర్ కూడా నిర్మించారు. మొత్తం మనకి 6 వరుసల రోడ్డుతో అయితే వస్తుంది ఇది. ఇక్కడ చూడొచ్చండి గమ్ము లేయర్ ఎలా వేశారు ఏంటి అనేది. ఇది ఏంటంటే మనకి తారు గట్టిగా పట్టి ఉంచడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట ఇది, ఈ గమ్ లేయర్. దాని తర్వాత ఇలా ఫినిషింగ్ లేయర్ అయితే వేస్తారు. ఇక్కడ చూడొచ్చు, రెండు వైపులు అయితే రోడ్డు అయితే పూర్తయిందండి. ఇంకొక లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డు దగ్గరే కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే వెనక పక్క చూడొచ్చండి, ఇవన్నీ వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి. ఇక్కడ భారీ క్రేన్స్ని అయితే మీరు చూడొచ్చు. పనులు అయితే జరుగుతున్నాయండి. ఇవన్నీ షేర్వాల్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి. ఒక ఇటుకరే కూడా యూజ్ చేయరు అనమాట, మొత్తం కాంక్రీట్తోనే ఉంటుందండి. అలాగే ఇక్కడ చూడొచ్చండి, డ్రైనేజీ డక్స్కి సంబంధించి పనులు కూడా జరిగినాయి. అలాగే ఇక్కడ వర్కర్స్ని అయితే మీరు గమనించవచ్చండి, లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ వర్షాలు పడుతున్నా కానీ పనులు అయితే ఎక్కడ ఆగలేదండి, ఫుల్గా పనులు అయితే జరుగుతున్నాయి. పైన చూడొచ్చు, ఆల్రెడీ అక్కడ సెంటరింగ్ని అయితే పెట్టారనమాట. ఆల్రెడీ పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు. అలాగే ఇక్కడ పనులు జరగడాన్ని కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇది వచ్చేసి మనం ఇప్పటికి 1 కిలోమీటర్ వచ్చామండి. చూసుకుంటే E7 రోడ్డు, N11 E7 రోడ్డు జంక్షన్ అండి ఇది. ఇక్కడ కూడా చూడొచ్చు E7 రోడ్లో వర్క్స్ జరగడాన్ని అయితే. ఇది వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అండి, మొత్తం లైన్గా ఉన్నాయి అన్నీ ఎన్జిఓ టవర్స్ అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చండి, ఆ E7 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రోడ్డు వర్క్స్ అయితే N11కి సంబంధించి జరిగినాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు రెండు వైపులా డివైడర్. అలాగే ఈ ఇల్లు ఎవరిదో కామెంట్ అయితే చేయండి. అలాగే ముందు వైపు ఉన్న ఇల్లు వచ్చేసి సీఎం గారి ఇల్లు అండి, కొంచెం క్లోజ్గానే చూపిస్తాం మీకు. అలాగే ఈ రోడ్డు పక్కనే మనకి LPS లేఅవుట్స్కి సంబంధించి కూడా పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుంచి ఐనవోల్ దాకా అయితే ఉంటుందండి ఈ N11 రోడ్డు. మొత్తం 8.5 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతమైన రోడ్స్ అండి ఇవి. ఎందుకంటే దీనికి మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. డ్రైనేజీ డక్స్ కానీ, రీయూజ్డ్ వాటర్ పైప్ లైన్స్ కానీ, అలాగే మంచినీటి వాటర్ పైప్ లైన్ వ్యవస్థ మొత్తం కూడా మనకి ఫ్యూచర్లో కూడా రోడ్డు తవ్వే పరిస్థితి అయితే రాదన్నమాట. ప్రతి ఒక్కటి అడ్వాన్స్డ్గా పని జరిగే విధంగా డిజైన్ అయితే చేశారనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి సీఎం గారి ఇల్లు ఎలా కనిపిస్తుందో. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారండి, చాలా బాగుంది చూడటానికి. సింపుల్గా చాలా బాగుందండి హౌస్ అయితే. అలాగే ఇక్కడ LPS లేఅవుట్స్కి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ సంబంధించి వర్క్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇంకొంచెం క్లోజ్గా సీఎం గారి ఇల్లు అయితే చూడండి.
అలాగే ఇక్కడ చూసుకుంటే E6 రోడ్ అండి. మనం ఇప్పటికీ 1.5 కిలోమీటర్ అయితే వచ్చామన్నమాట. అలాగే ఇక్కడ E6 రోడ్ జంక్షన్ అండి. ఇది సీఎం గారి ఇంటిని కనెక్ట్ చేసుకుంటా సెక్రటరియేట్ దాకా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా 6 లైన్స్ రోడ్ అనమాట. అలాగే ముందు వైపు కూడా N11 రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి అన్నీ జడ్జెస్కి సంబంధించిన భవనాలండి. చాలా వరకు పూర్తయినాయండి. చాలా వరకు ఓపెనింగ్ కూడా సిద్ధమవుతుంది అనమాట. ఇది మన వీడియో. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.